గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె కమలరాజు అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ శాఖ గ్రంథాలయానికి సాధారణ తనిఖీల్లో భాగంగా ఆదివారం వారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం నిర్వహణ కార్యక్రమాల అమలు తీరు బాగుందన్నారు. వయసుల వారీగా సులభంగా పుస్తకాలు తీసుకునే విధంగా అమర్చిన గ్రంథ పాలకుణ్ణి వారు ప్రశంసించారు. గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, సెలవు దినాల్లో విద్యార్థులు యువత విచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మెటీరియల్ అందుబాటులో ఉందన్నారు. ప్రతి ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని అన్ని గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్నామని, బుచ్చిరెడ్డిపాలెం గ్రంథాలయంలో కూడా ఆదివారం ఆటవిడుపు పేరుతో నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, సామాజికవేత్త గండికోట సుధీర్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. గ్రంథాలయాలకు విచ్చేయడం వలన క్రమశిక్షణ, విలువలు, సత్ప్రవర్తన కలుగుతాయన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం, బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు అల్లాడి నరసింహారావు, ఎర్రయ్య, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం జిల్లా వ్యాప్తంగా చదవడం మాకు ఇష్టమైన కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని పరిశీలన నిమిత్తం ఈరోజు నేను బుచ్చిరెడ్డిపాలెం శాఖ గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు వారి సెలవు రోజుల్లో గ్రంథాలయానికి రావడాన్ని ఒక అలవాటుగా చేసుకుని తరగతి గదిలో బోధించే అంశాలతో పాటు ఇక్కడ ఎన్నో వేలాది పుస్తకాలు ఉంటాయి. వారికి సంబంధించిన అన్ని విజ్ఞాన సమాచారంతో పాటు వారు తెలుసుకోవాలని ప్రపంచ విజ్ఞానం అంతా కూడా మన గ్రంథాలయంలో ఉంటుంది. కాబట్టి పుస్తకాలు చదవడం అనేది సత్సంప్రదాయం. అలాగే మన సంస్కృతి, చరిత్ర వీటన్నిటినీ భావితరాలకు అందించడానికి ఎన్నో వేలాది ఉత్తమ గ్రంథాలు మన లైబ్రరీలో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ వినియోగించుకుని చదివి విద్యార్థులందరూ కూడా వారు ఉద్యోగార్థులు కావడానికి లేదా వారి జీవితంలో ఉత్తమంగా ఎదగడానికి గ్రంథాలయాలు మంచి వేదికని నమ్ముతూ ముందు పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులందరిలో కూడా పఠనాభిలాష పెంపొందించాలి. పుస్తకాలు చదవడాన్ని, అలాగే వాటిని అధ్యయనం చేసి వారు చదువుకున్న దాన్ని మిగతా విద్యార్థులకు పంచడానికి, అలాగే ఇక్కడికి రావడం అనేది ఒక మంచి అలవాటుగాను, రోజువారీ గ్రంథాలయ సందర్శన అనేది ఒక సత్సాంప్రదాయంగా చేయాలనే ఉద్దేశంతోనే మేము వేసవ శిక్షణ శిబిరాలు కానీ, వారికి సెలవు రోజుల్లో వివిధ విజ్ఞానదాయక పోటీలు ఇవి కూడా నిర్వహించి వారి పిల్లల్ని కూడా అందరినీ గ్రంథాలయం రావడానికి, ముఖ్యంగా వారికి కూడా సభ్యత్వం తీసుకెళ్ళి పుస్తకాలు ఇళ్ళకి పట్టుకెళ్ళి వారి ఖాళీ టైంలో పుస్తకాలను అర్థం చేయడానికి ఒక గ్రంథాలయాలను మేము మంచి మార్పులు తీసుకొచ్చే దిశగా సమాజం మెరుగైన స్థితి కల్పించడానికి గ్రంథాలయాల పాత్ర ఎంతో ఉంది. కాబట్టి ప్రముఖులందరూ కూడా గ్రంథాలయాలు సందర్శించే వారు జీవితాలను ఉత్తమంగా తీర్చిదిద్దుకుని మన అందరికీ ఆదర్శప్రాయాలయ్యారు. కాబట్టి గ్రంథాలయాలు అనేది మన సమాజానికి ఆధునిక దేవాలయాలుగా మనం భావించి ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి విధిగా వెళ్లాల్సిన అవసరాన్ని నేను నొక్కి చెప్తూ, ప్రతి ఒక్కరూ మీ విలువైన సమయాన్ని గ్రంథాలయంలో గడపడానికి ఒక అలవాటుగా చేసుకుందాం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ గ్రంథాలయాన్ని ఇంకా మెరుగైన స్థితిలో తీర్చడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తానని, అలాగే గతంలో మరీ శిథిలమైన స్థాయి నుంచి మైనర్ రిపేర్స్ చేయించడం, దీనికి రంగులు వేయించడం కూడా జరిగింది. అలాగే మున్సిపాలిటీ వారు కూడా ఇటీవల గ్రంథాలయానికి మంచి మార్గం, సిమెంట్ రోడ్డు కూడా వేశారు. అలాగే ఖాళీ ప్రదేశంలో కూడా మొక్కలు అవి నాటించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గ్రంథాలయానికి రండి, మీ విజ్ఞానవంతులు కండి అని అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈ గ్రంథాలయంలో ఎంతోమంది చదువుకొని కలెక్టర్లు అయ్యారు. గ్రూప్ 1 పోస్టుల్లో జిల్లా అధికారులుగా, మండల అధికారులుగా, ఉపాధ్యాయులుగా, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎన్నో రంగాల్లో మహిళలతో సహా స్థిరపడినటువంటి గ్రంథాలయం బుచ్చిరెడ్డిపాలెం గ్రంథాలయం. దీనికి ఎంతో చరిత్ర ఉంది. చాలామంది ఈ గ్రంథాలయానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి గ్రంథాలయం. ఆ గ్రంథాలయాన్ని ఈరోజు మన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజా గారు సందర్శించడం అనేది ఆనందంగా ఉంది. ప్రతి ఆదివారం అదేవిధంగా సర్వదినాల్లో ఇక్కడ ఈ గ్రంథాలయంలో మనం ఎన్నో కార్యక్రమాలను మనం ఇక్కడ చేపడుతూ ఉంటాం. మన గ్రంథ పాలకులు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఆయన కూడా చాలా
చక్కగా ఉత్తమ పనితీరుతో ప్రతి కార్యక్రమం నిర్వహించడం కానీ, కవులు, రచయితలు, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుల జయంతులు నిర్వహించడం కానీ, వారి గురించి తెలియజేయడం కానీ, పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా నవంబర్లో గ్రంథాలయ వారోత్సవాలు ఏర్పాటు చేయటం, వేసవిలో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా బుచ్చిరెడ్డిపాలెం గ్రంథాలయంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యతను, పుస్తకాల యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పడమే లక్ష్యంగా బుచ్చి గ్రంథాలయం పనిచేస్తుంది. ఈ గ్రంథాలయానికి మనకి సందర్శించినటువంటి కుమారరాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్లు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సాధారణ విద్యలో భాగంగా మనం ఈరోజు గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఆదివారం విద్యార్థులకు చదవడం నాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని విద్యార్థుల్లో పఠనాభిలాష, పుస్తకాలు చదవడం, కథ పుస్తకాలు చదవడం, వీటన్నిటి పట్ల ఆసక్తి పెంపొందించడానికి ప్రతి వారం ఆదివారం వారి స్కూల్ సెలవు రోజుల్లో మనం చదవడం మాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని ముఖ్యంగా పిల్లల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏటా కూడా వ్యాస శిక్షణ శిబిరాలు, వారోత్సవాలు ఇవన్నీ చేయడం ద్వారా ముఖ్యంగా పిల్లల్ని, పెద్దలందరినీ కూడా గ్రంథాలయానికి ఆహ్వానించి ఇక్కడున్న పుస్తక సమాచారాన్ని వారు వినియోగించుకుని ముఖ్యంగా విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే లైబ్రరీకి అలవాటు చేసుకోవడం ద్వారా సత్ప్రవర్తనతో పాటు సమాజంలో ఎదగడానికి, ఉన్నతంగా ఎదగడానికి, పోటీ పరీక్షలు ఎదుర్కోవడానికి గ్రంథాలయాలు మంచి వేదిక. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రోజువారీ గ్రంథాలయం రావడానికి మీరు అలవాటు చేసుకున్నారని ముఖ్యంగా విద్యార్థులు తరగతి గదిలో లేని, ఈ పుస్తకాల్లో లేని ఎన్నో అంశాలు గ్రంథాలయం ఉన్న వేలాది పుస్తకాలు ఉంటాయి కాబట్టి మీరు విజ్ఞానవంతులు అవడంతో పాటు పోటీ పరీక్షలు ఎదుర్కోవడానికి సరైన జనరల్ నాలెడ్జ్, అలాగే వార్తా విశేషాలు తెలుసుకుని రోజువారీ మీరు గ్రంథాలయం రావడం అనేది ఒక సత్ప్రవర్తనను అలవాటుగా చేసుకోవాలని. ఎందుకంటే మీ స్కూల్ తర్వాత, స్కూల్ ముందు కూడా గ్రంథాలయం పని వేళలు ఉంటాయి కాబట్టి ఉదయం 8కే తీస్తారు గ్రంథాలయం. అలాగే సాయంత్రం 7 వరకు కూడా ఉంటుంది కాబట్టి మీరు స్కూల్ తర్వాత సాయంత్రం 4:30 అయిన తర్వాత, అలాగే ఉదయం స్కూల్కి వెళ్ళే ముందు కూడా వీలైతే ఒక అరగంట, గంట గ్రంథాలయం గడపడం అనేది ఉత్తమ సంస్కారానికి మంచి అలవాటు మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రంథాలయం రావడం, విధిగా చదువుకోవడం అనేది, అలాగే పిల్లలతో పాటు మీ పెద్దలను కూడా, మీ తల్లిదండ్రులు కూడా గ్రంథాలయానికి వచ్చి అందరికీ కావాల్సిన పుస్తకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు గ్రంథాలయాన్ని సందర్శించమని ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చినందుకు కూడా జిల్లా గ్రంథాలయ సంస్థలకు ధన్యవాదాలు. నమస్కారం. అంటే ప్రపంచంలో ఏ మూల ఏ విషయం మనం తెలుసుకోవాలన్నా గ్రంథాలయంలో ఉంటుంది, పుస్తకాల్లో ఉంటాయి. అందులో ఇప్పుడు ఉండేటువంటి యువత మనందరం కూడా తెలుసు. స్కూల్లో ఈ చరవాణి మోజుల్లో పడి రీల్స్ అని, అయ్యని ఇయ్యని యువత కొట్టుముట్టాడుతూ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ జ్ఞానంతో నింపుకోవాల్సినటువంటి మెదడుని అనవసరమైనటువంటి విషయాలతో నింపుకుంటూ రకరకాలైనటువంటి రుగ్మతలతో ఈరోజు సమాజం బాధపడుతూ ఉంది. ఈ రుగ్మతలతో ఒకటే మానసిక నిపుణులు, మనస్తత్వ శాస్త్ర నిపుణులు కూడా చెప్పేది ఒకటే, మీరేం చేయొద్దు, వ్యాయామం చేయండి, శరీరానికి వ్యాయామం చేయండి, మెదడుకి వ్యాయామం, పుస్తక పఠనం చేయండి అని కూడా ఉదయ్ కుమార్ లాంటి సైకాలజిస్టులు మనకు చెప్తూ ఉన్నారు. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా ఇప్పటికీ కూడా చాలామంది ఇంట్లో మహిళలు కానీ, పిల్లలు కానీ, యువతలు కానీ ఇంకా ఈ ఫోన్లు వచ్చుకుంటూ విలువైన సమయాలు వృధా చేసుకుంటున్నారు. మేమందరం వాళ్ళకి చెప్పేది ఒకటే, గ్రంథాలయానికి రండి, గ్రంథాలయంలో మంచి పుస్తకాలు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఆదివారం ఆటవిడుపు అనేటువంటి కార్యక్రమాన్ని సార్ చెప్పినట్టుగా వీ లవ్ రీడింగ్, చదవడం మాకు ఇష్టం అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాం. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇదంతా మన ప్రభుత్వ ఆస్తిది, మన పన్నుల రూపంలో మన గ్రంథాలయానికి కడుతున్నాం. అలాంటి పుస్తకాలన్నీ ఈరోజు మనం చదువుకుంటే మనకి మన పుస్తకాలతో పాటు తరగతి గదిలో ఉండేటువంటి జ్ఞానంతో పాటు సమాజంలో ఉండే విలువలు కానీ, క్రమశిక్షణ కానీ, సార్ చెప్పినట్టుగా సత్ప్రవర్తన, ఇలాంటివన్నీ కూడా ఇంకా కూడా ఏంటంటే సమస్యలకు పరిష్కారం. ఈరోజు మానసికంగా మేము ఒత్తిడికి గురవుతున్నాం, మూబాటుకి గురవుతున్నాం, ఆందోళన చెందుతున్నాం అనే వాటికి పరిష్కారం ఏంటంటే పుస్తక పఠనమే. కాబట్టి సార్ చెప్పినట్టుగా మేమందరం కూడా గ్రంథాలయానికి వచ్చి ఈ విలువైనటువంటి సమయాన్ని గ్రంథాలయంలో గడిపి మీరు యొక్క మన యొక్క విజ్ఞానాన్ని, వికాసాన్ని, వినోదాన్ని పెంచుకుంటారని కోరుకుంటూ ఈ గ్రంథాలయానికి సార్ ఇచ్చేసినటువంటి మన బుచ్చిరెడ్డిపాలెం గ్రంథాలయం తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా నేను ఇచ్చే నినాదం కూడా ఒకటే, మాతృభాషలో మరొకటి పుస్తక పఠనాన్ని వీడకండి.
నేను చెప్పేది ఒకటే, మాతృభాషను మరవకండి, పుస్తక పఠనాన్ని వీడకండి. కాబట్టి మీరు చచ్చిపోయేంత వరకు కూడా పుస్తకాలు చదువుతూనే ఉండండి. పెద్దోళ్ళు స్వాతంత్ర సమయంలో కూడా చెప్పారు, అయ్యా నేను జైల్లో వేస్తానని ఒక ఆయన అంటే ఆనందంగా కానీ నాకు చేతికి ఒక పుస్తకం ఇచ్చేయ అని అన్నాడు ఆయన. అంటే నేను ఆనందంగా కూర్చోనని చదువుకుంటాను, నాకు చాలు, నాకు టైం పాస్ అయిపోద్ది, నాకు విజ్ఞానం వస్తుంది అని. ఆ విధంగా అంటే చూడండి, ఆ రోజుల్లోనే పుస్తకాల యొక్క విలువని వాళ్ళు చాటి చెప్పారు. కానీ ఈ రోజుల్లో మన ఇంత పరిజ్ఞానం ఉండి కూడా ఈ ఫోన్ల యొక్క మోజులో పడి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నా. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పుస్తకాలను వినియోగించుకొని మీరంతా జ్ఞాన సంపదను చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.